అందరికీ హాయ్ అండి. ఈరోజు పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకొని తిరగమాతకు వేసుకున్నట్టు కొద్దిగా నూనె పోసుకోవాలండి. తర్వాత దానిలో ఒక అర స్పూను జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పొయ్యి కట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఆ మూడింటిని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని నలిపి అందులో వేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తు అన్నీ కలిసేటట్టు చక్కగా తిప్పుకోవాలండి. తర్వాత కొద్దిగా చింతపండు అండి, అంటే మన పచ్చి పులుసుకు సరిపోయినంత చింతపండు అండి, మేమిద్దరమే కదా అందుకని కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఫిల్టర్ వాటర్తోనే నానబెట్టుకొని ఫిల్టర్ వాటరే పోసుకోవాలండి. అంతేనండి. తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే పచ్చిపులుసు రెడీ అయిపోతుందండి. బంగాళదుంపలు ఇగురు కానీ అరటికాయ ఇగురు కానీ వేసుకున్నప్పుడు ఈ పచ్చిపులుసు కానీ రసం కానీ ఉంటే చాలా బాగుంటుందండి. ఈరోజు నేను బంగాళదుంపలు వేపుడు చేసుకున్నానండి, అందుకని ఈ పచ్చిపులుసు చేసుకున్నాను. దీనిలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.